దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంత దూరం తీసుకుపోతాయంటే ఇగో ఇదొక ఉదాహరణ. ఈ ఫోటో చూసిరు కదా, వీళ్ళిద్దరు ఈయన పాకిస్తాన్ మనిషి, ఈమె బంగ్లాదేశ్ మనిషి. ఈయన పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిండు, ఈమె బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చింది. వీళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారు. అసలు విషయం ఏంది, బెంగళూరు శివారు ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలని వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. భర్త పేరు శంకర్ శర్మ, ఈయన పేరు శంకర్ శర్మ, భార్య పేరు ఆశా శర్మ. ఇదేంది, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తే శర్మలేంది, అయ్యో పాపం అక్కడ హిందువులకు బాగా ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిర్రేమో అనుకున్నారు. తర్వాత తీగలాగితే ఆయన పేరు రషీద్ అలీ, ఆమె పేరు అయేషా హనీఫ్, ఆయనది పాకిస్తాను, ఆమెది బంగ్లాదేశ్. 2014లో భారతదేశానికి వచ్చి వీళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంది, వీళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉంది, వీళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉంది భారతదేశంలో. ఏ పేరు మీద? ఈ శర్మ పేరు మీద ఉంది, శంకర్ శర్మ. ఈ దేశంలో పుట్టినోనికి ఒక పథకం రావాలంటే 40 సార్లు విచారణ చేసేటువంటి ప్రజలు, ఇక్కడ ఉండేటువంటి అధికారులు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినోనికి ఏమో అంత సింపుల్గా పాస్పోర్ట్ వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది, వాడు 2014 ఎన్నికల నుంచి వాడు ఓటేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ 2014 నుంచి ఓటేస్తున్నారు. ఇక్కడ ఏ పేరు మీద? శంకర్ శర్మ, ఆశా శర్మ పేరు మీద వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఈ 2014 నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిరు, ఢిల్లీలో ఎందుకున్నారు, బెంగళూరులో ఎందుకున్నారు, వీళ్ళు 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి 2018 దాకా ఢిల్లీలో ఉన్నారు, బెంగళూరుకు 2018 వచ్చారు. 2014 నుంచి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళకు రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది. ఆఖరికి మనసుంటోళ్ళం పాస్పోర్టుకు పెడితే వాడు 190 క్వెరీలు పెడతాడు. ఈ దేశంలో పుట్టి ఈ దేశం మీద ప్రేమ ఉండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి ప్రేమ ఉండేటువంటి దేశభక్తులైనటువంటి మనకి, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నీ మీద అన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, నీ పాస్పోర్ట్ రెన్యువల్ కాదని 1,00,000 క్వెరీలు పెడతారు. వాళ్ళేమో బంగ్లాదేశ్ నుంచి ఒకడు వస్తారు, పాకిస్తాన్ నుంచి వస్తారు, భార్యాభర్తలు అవుతారు. వాళ్ళు ఇక్కడ పేర్లు మార్చుకొని శర్మ అనేటువంటి పేరు మీద ఈ దేశంలో ఓటర్ కార్డు తీసుకున్నారంటే సిగ్గుచేటు. మరి ఏం చేయాలి? సిఏఏ, ఎన్ఆర్సీ ఎందుకు ఉండాలి ఈ దేశంలో? బంగ్లాదేశ్ వాడు ఎవరితో మాట్లాడిండు, ఏం తీసుకొచ్చిండు, వాడు ఉగ్రవాదులా, వాళ్ళు ఇంకేమైనా చేసిరా, ఎవరెవరికి వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు ఎవరెవరికి ఆశ్రయం ఇచ్చిర్రు, వాళ్ళు ఏం చేసిర్రు, ఏం సంపాదించిర్రు, లేదా బతకలేకొచ్చిరా, నిజంగానే వచ్చిరా, వాళ్ళు పేర్లు ఎందుకు మార్చుకున్నారు? వస్తే మరి బంగ్లాదేశీ పేరు మీద వచ్చి ఇంత మోసం చేస్తున్నారంటే, ఇట్లా భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వారు దాదాపుగా కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది బంగ్లాదేశ్ బార్డర్ నుంచి ఎట్లా పడితే అట్లా రావచ్చు. మన బంగ్లాదేశ్ బార్డర్ ఏమో ఇట్లా మొత్తం ఉంటుంది, 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలను కలిపి ఉంటుంది. ఇటు బెంగాల్ రాష్ట్రము, అటు అస్సాము, అటు సిక్కిము, అటు మేఘాలయ, అటు ఈ త్రిపుర, ఈ రాష్ట్రాలన్నిటికీ బార్డర్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రంలోకి చొరబడతారు. ఎంత దూరం? 3-4 వేల కిలోమీటర్లు ఉంటుంది. అది అంతా ఇట్లా తిప్పి వస్తే 100,000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది మనకు. ఈ 100,000 కిలోమీటర్ల బార్డర్లో మధ్యలో నదులు ఉంటాయి, అడవులు ఉంటాయి, అందులోకి ఎవడొస్తాడో తెలియదు. BSF జవాన్లు మాత్రం ఎంతసేపు కాపలాగాస్తారు? ఇగో ఇట్లా 70 ఏళ్ళ నుంచి మనం బంగ్లాదేశ్ని విడిపోయిన తర్వాత కనీసం మనం బార్డర్ని ఏర్పాటు చేసుకోలేని సిచ్యువేషను ఏం లేదు. పక్కకు వేరు. ఇప్పుడు ఆడ 2 కోట్ల మంది హిందువులు పాపం ఇబ్బంది పడుతున్నారు బంగ్లాదేశ్లో. ఆ హిందువులందరినీ ఒక ప్రాంతానికి తీసుకొచ్చి దాన్ని భారతదేశంలో కలుపుకుంటారనే పోతుంది కదా, ఈ గొడవ పోతుంది కదా. ఢాకా దాకా తీసుకొచ్చి కలకత్తా, ఢాకా కలిపేస్తే మనకి ఏళ్ళు ఉండదు, దాంట్లో మొత్తం హిందువులను కలిపేస్తే. ఇగో దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతం చేసి ఆ బంగ్లాదేశ్లోనే సగం మనం తీసుకుందాం రా అని చెప్పేసి బార్డర్ వేసుకొని క్లోజ్ చేసుకుంటే లొల్లిపోతుంది కదా మనకు. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం అని పెట్టేసి దాన్ని సపరేట్గా పెట్టేసుకుందాం, ఈ గొడవ పోతుంది. ఇగో భారతదేశంలో ఏం జరుగుతుంది? మళ్ళీ ఇవన్నీ విమర్శిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఉంది కదా, కేంద్రంలో రాష్ట్రాల మీద, రాష్ట్రంలో కేంద్రాల మీద వేసి ఇగో ఎన్ఆర్సీ ఎందుకు రావాలి, సిఏ ఎందుకు రావాలి, ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు రావాలి, లేకపోతే జనాభా నియంత్రణ చట్టం ఎందుకు రావాలి, దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఒకే చట్టం ఎందుకు ఉండాలంటే ఇందుకే ఉండాలి. మరి రాష్ట్రాలకు బాధ్యత లేదా?
మరి 10 ఏళ్ల నుంచి మోడీ సర్కార్ ఉంది, ఏం చేస్తున్నది? విమర్శించొద్దా, మాట్లాడొద్దా? ఈ తప్పులు జరుగుతున్నాయి, రాష్ట్రాలను హెచ్చరించొద్దా? ఏ రాష్ట్రంలో ఎట్లా చొరబడుతున్నారనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఉండొద్దా? కొన్ని రాష్ట్రాలకు బాధ్యత ఉండొద్దా? మీ రాష్ట్రంలో ఎవరు పడితే వాడు వస్తే వానికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, రోహింగ్యాలు వచ్చినా, బంగ్లాదేశ్ వచ్చినా, పాకిస్తాన్ వచ్చినా ఈ దేశంలో ఉంటే ఏం చేస్తాం? ఎందుకు ఇదంతా? ఎందుకు జరుగుతుంది ఇదంతా? మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ మార్చుకొని ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది? ఇగో ఇది జరుగుతున్నటువంటి, ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి అంశం. అందుకనే ఏమవుతుంది లాస్ట్కు? ఇగో ఇట్లాంటి వాళ్ళు అందరూ చేసి మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఏదైనా జరిగిందనుకో, పాపం వాళ్ళు పేదవాళ్ళని వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి వాడు దొంగతనంగా భారతదేశంలో చొరబడ్డారు అన్నారు, వాళ్ళది ఏముందండి, పాపం బతకలేకొచ్చిర్రు, మనమే పెద్ద హృదయంతో ఉండాలి, రేపు పొద్దుగాల ఇక్కడ ఆడు బాంబు పెట్టిపోతే అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో ఇంతకంటే దారుణమైనటువంటి వ్యవస్థ ఇంకేమైనా ఉంటుందా? వీళ్ళు చేసినటువంటి ఈ ఘనకార్యాలు ఇంతకంటే ఇంకెక్కువే ఉంటుంది. కేంద్రమైనా రాష్ట్రమైనా కేవలం పేర్లు చెప్పుకోవడమే తప్ప ఈ దేశంలోకి అక్రమ చొరబాటుదారులు రాకుండా చేయడానికి ఒక కఠినమైన చట్టం, రాష్ట్రాలు కూడా చచ్చుకుంటా రోహింగ్యాలు ఈ దేశంలో ఉండొద్దు, ఎవడైనా రోహింగ్యాకు సపోర్ట్ చేసినట్టే వాడు దేశద్రోహి, వాడిని కాల్చి చంపేస్తాం అని ఒక గట్టి హెచ్చరిక ఎందుకు చేయట్లేదు? చట్టం దేవాలే, పోతే పోయింది, ప్రభుత్వం ఉంటే పోతుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఏమన్నా జీవితకాలం అంతా వాళ్ళే పరిపాలించేది ఉందా? అట్లాంటి చట్టాలు తెస్తేనే ఇవాళ రాష్ట్రాలకు సురుకు తగులుతుంది. లేకపోతే వీడు పోయి రోహింగ్యాలు వస్తే రోహింగ్యాల దగ్గర పోయి వానికి రంజాన్ తోఫాలని, ఉస్తా బియ్యం అని, వానికి రేషన్లన్నీ పంచొస్తారు మన దగ్గర ఉండేటువంటి రౌడీ రాజకీయ నాయకులందరూ పోయి. ఎస్, రోహింగ్యాలకు మద్దతు తెలిపేట వాళ్ళంతా దేశద్రోహులే. ఈ భారతదేశంలోకి చొరబడి అక్రమంగా వచ్చినటువంటి ఈ అక్రమ చొరబాటుదారులైనటువంటి బంగ్లాదేశీలకు, పాకిస్తానీలకు, నైజీరియన్లకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళంతా కూడా దేశద్రోహులే. ఇట్లాంటి చట్టం తీసుకురండి. వాళ్ళని కూడా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళ ఇండ్లు గులగొడతాం, వాళ్ళని చంపేస్తాం, వాళ్ళను ఈ దేశం నుంచి వెళ్ళగొడతాం అనేటువంటి ఆ భయం లేకపోతే ఎట్లా? దేశం మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు దేశంలో బతకడానికే అర్హులు కాదు. వాడు ఏదో మానవత్వము, ఈ బొంగు బశానం మాటలే అవసరం లేదు మనకి ఈ దేశంలో. లేకపోతే ఇంత దారుణమైనటువంటి ఇవే వస్తాయి. ఏమవుతుంది? ఈ దేశాలలో ఈ తీవ్రవాద సంస్థలు పెరిగిపోయి ఆ దేశాలలో సాధారణ ప్రజల మీద తీవ్రవాదులు ఏ విధంగా, హమాస్, హెజ్బుల్లా పెత్తనం ఎందుకు వచ్చింది? హౌతీల పెత్తనం ఎందుకు వచ్చింది? ఐఎస్ఐ తీవ్రవాదుల పెత్తనం ఎందుకు వచ్చింది? ఐసిస్ ఉగ్రవాదుల పెత్తనం సిరియా దేశంలో ఎందుకు వచ్చింది? పాముకు పాలు పోసి పెంచి మానవత్వం పేరు మీద, ఇంకో దాని పేరు మీద. ఎస్, అందుకనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మనం అందుకే చెప్పింది. అందుకనే మన ధర్మం అంత గొప్పది. ధర్మ సంస్థాపన చేయాల్సిందే. ధర్మం అంటే ఏమిటి? దుష్టుల్ని శిక్షించాల్సిందే, శిష్టుల్ని రక్షించాల్సిందే, పాపం చేసిన వాడిని పండించాల్సిందే. ఒక తప్పు 2 తప్పులు చేసిన తర్వాత కూడా వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. అందరూ శిశుపాలులు కాదు, 100 తప్పుల దాకా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దుష్టుల్ని శిక్షించకపోతే కృష్ణుడు అదే చెప్పిండు, తనను మాలినటువంటి ధర్మం అక్కర్లేదు. తప్పు చేసినటువంటి వాడు తనవాడైనా సరే యుద్ధంలో ఓడించి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అధర్మం సంబంధించినటువంటి వాళ్ళు. అహింసతోటే మనం అంతా ఉండాలి, శాంతితోటే మనం అంతా బాగుపడాలి. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. ధర్మహింస తప్పు కాదు, దుష్టులను శిక్షించడం తప్పు కాదు. శిష్టులను రక్షించడం కోసం, మంచి వాళ్ళను రక్షించడం కోసం, ధర్మాన్ని గెలిపించడం కోసం, న్యాయాన్ని రక్షించడం కోసం దుష్ట సంహారణ జరగాల్సిందే, నరకాసుర వధ జరగాల్సిందే. ఇట్లాంటివన్నీ జరిగితేనే కదా. అదే మన దేశంలో మనకు చెప్పేది. ఇవాళ నవరాత్రులు ప్రారంభమైన అదే మనకు దుర్గామాత శక్తి అవన్నీ మనకు బోధించింది అదే. ప్రకృతిని కాపాడుకోవడం కోసం, ఇవాళ దేశాన్ని కాపాడుకోవడం కోసం శిష్టుల్ని శిక్షించాల్సిందే, శిష్టుల్ని రక్షించాల్సిందే, దుష్టుల్ని శిక్షించాల్సిందే. అందుకే కదా మనం ఇవన్నీ చెప్పుకున్నది. అందుకే కదా మన ఘనమైనటువంటి ఇతిహాసాలు ఉన్నవి. ఇవాళ ఇజ్రాయెల్ పాటిస్తున్నది, భారతదేశం పక్కన పెడితే ఇజ్రాయెల్ పాటిస్తున్నది. ఇవాళ మన రాముడు కానీ, మన కృష్ణుడు కానీ, మన ఆది పరాశక్తులు చెప్పింది అదే. ఒకరు ఖడ్గం పట్టుకున్నా, ఒకరు బాణం పట్టుకున్నా, ఎవరు సుదర్శన చక్రం పట్టుకున్నా, ఎవరు పట్టుకున్నా అదే చెప్పారు వాళ్ళు. మనం మంచిగా ఉండాలి, మనం ఇతరులకు సహాయపడాలి, కానీ మనకు ద్రోహం చేసినటువంటి వాళ్ళను వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు.
ఒక్కసారి మాత్రమే వాళ్ళకి అవకాశం ఇస్తారు మారడానికి. పదే పదే మారడానికి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కలుపు మొక్కను తీసేస్తేనే నిజమైనటువంటి పంట పండుతుంది. మనం కలుపును వదిలేస్తే కలుపు విరిగిపోయి అసలు పంట పక్కకు పోతుంది. అందుకే కలుపును ఏరివేయాల్సిందే. ఆ ఏరివేయడంలో కేంద్రము రాష్ట్రము పక్కన పెట్టేసి ఈ రాష్ట్రాల పెత్తనాలన్నీ పక్కన పెట్టేయాలి అవసరమే లేదు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తి ఇదంతా అవసరమే లేదు. అరే ఆ అన్యాయం పెరిగిపోతుంటే, దొంగలు పెరిగిపోతుంటే దానికి మళ్ళీ సమాఖ్య స్ఫూర్తి అవినీతి పెరిగిపోయి ఓట్ల రాజకీయ కోసము దేశమే తగలబడిపోతుంటే ఇంకెవరి కోసం రా ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇదే. ఎందుకంటే ఇవాళ ప్రపంచ యుద్ధం పోతుంటే, ప్రపంచం యుద్ధాల వైపు పోతుంటే ఎందుకు వచ్చింది ఇవాళ మనం ఆలోచించాలి. హెజ్బుల్లాలు, లెబనాన్లలో ఇవన్నీ, పాలస్తీనాలు, హమాస్లు ఎవరు ఏ దేశాన్ని కబలించిరు, ఏ సంస్కృతిని కబలించిరు, ఎవరు తమ సంస్కృతి కోసం ఇష్టానురీతంగా వ్యవహారం చేస్తున్నారు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం ధర్మయుద్ధం చేస్తే అవతలి వాడు అధర్మ యుద్ధం చేసి కదా భారతదేశాన్ని కబలించింది. మనమేమో ధర్మ యుద్ధం చేసి మనం మానవత్వంతో ఉంటే అవతలి వాడు అమానవీయంగా రాక్షసంగా అధర్మ యుద్ధాలు చేసి భారతదేశాన్ని కబలించిరు. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ విషయాలని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే ఎంత దారుణంగా ఈ వ్యవస్థలు ఉంటాయనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. చేయకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు.